ఎట్లా బ్లేమ్ చేస్తారంట? అదే అదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ సార్ ఒక్కసారి డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి సార్. ఇది మనం చూడొచ్చు ఏంటి అంటే సిబిఐకి సంబంధించి హైకోర్టులో దాఖలు చేసినటువంటి సిబిఐ ఒక కౌంటర్ అఫిడవిట్. ఈ కౌంటర్ అఫిడవిట్లో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి ఒక జివో 27/2/2020లో ఇచ్చినటువంటి జివో నెంబర్ 37లో ఎఫ్ఐఆర్ నెంబర్ను పేర్కొనడం మర్చిపోయారు. తర్వాత మేము లేఖ రాసిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకొక జివో ఇచ్చారు. ఆ జివో ప్రకారం ఇది సరైన విధానంలో పంపలేదు అంటే కేవలం మనం జివో ఇచ్చేస్తే సరిపోదన్నమాట. జివో ఇచ్చిన తర్వాత దానికి ఒక ఫాలోఅప్ ఉంటుంది. ఆ జివోకి సంబంధించినటువంటి ఏదైతే అవి ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, తర్వాత వచ్చి సిబిఐకి సంబంధించి ఒక విధానం ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి సంబంధించి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దీన్ని పంపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో జియో మనం ఇక్కడ ఇచ్చేసి మన వెబ్సైట్లో పెట్టుకుంటే కుదరదనమాట. వాళ్ళతోటి మాట్లాడాలి, అలాగే డిఓపిటి తోటి మాట్లాడాలి, ఎట్ ది సేమ్ టైం సింగిల్ విండోలో పంపించాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ఆధారంగా డిఎస్పీఏ యాక్ట్, స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లోని సెక్షన్ 6 కింద నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ సెక్షన్ 5 కింద కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఉండాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చారు. అయితే జియో ఇచ్చేసిన తర్వాత మేము సుగాలి ప్రీతికి న్యాయం చేసాం, జియో ఇచ్చేసాం, సిబిఐ విచారణకు మేము పిలిచేసామన్నారు. కానీ సిబిఐ విచారణకి అవసరమైనటువంటి పరిధి కావచ్చు, ప్రక్రియ కావచ్చు జరగలేదు అనేది ఆ సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు దాఖలు చేసినటువంటి అఫిడవిట్. అంతేకాకుండా మాకున్నటువంటి కేసులు, అలాగే ఈ కేసులో ఉన్నటువంటి శాంక్చుటీ వెర్డిక్ట్ని కూడా పరిగణలోకి తీసుకొని మేము దీన్ని విచారించలేమని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఏమంటారు మీరు? మరి సిబిఐ విచారణకు మేము పిలిచాము, సో మేము న్యాయం చేసాం అంటున్నారు. మరి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమంటారు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అలాగే ప్రైమ్ మినిస్టర్కి గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి గారి 2 కళ్ళ సిద్ధాంతం ఏందో, 2 నాలుకల ధోరణి ఏందో అనేది ఈ ఒక్క జీవో చూస్తే తెలిసిపోతుంది. ఆయనకున్న శానిటీ ఏంది, దీని మీద ఉన్న ఆయనకున్న చిత్తశుద్ధి ఏంది అనేది. ఎందుకంటే నిజంగానే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినప్పుడు, జీవో ఇష్యూ చేసినప్పుడు బేసిక్ ఎఫ్ఐఆర్ నెంబర్ పెట్టిన కామన్ సెన్స్ లేకుండా జీవో ఇష్యూ చేశారంటే ఇంకా అర్థం చేసుకుని వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది. కేవలం రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు